అమ్మాయి దహన సంస్కారాలకు సంబంధించి అడుగడుగున లంచం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితిని భావోద్వేగపూరితమైన ఒక లేఖ, ఒక నోట్ రాశారు. పోస్ట్ చేసిన 2 గంటల్లోపే ఆ నోట్ ని ఆయన డిలీట్ చేశారు. అన్నింటికంటే దారుణం, ఆ పోస్టుని తొలగించటం ఎందుకు జరిగింది, తొలగించమని అతన్ని ఎవరు బెదిరించారు, దానిని తొలగించమని బలవంతం చేసింది ఎవరు, మరణ ధృవీకరణ పత్రం కోసం గాని అంబులెన్సులు నడుపుతున్న వ్యక్తులు గాని లంచాలు తీసుకుంటారని నేను అనుకోను. వారు ఛార్జీలు తీసుకుని ఉండవచ్చు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కుమార్తె చనిపోయింది అని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిన శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం నేర్చుకోవాలి అని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నమాట. పోస్టు నిజంగా డిలీట్ చేపించింది ఎవరు, బలవంతం చేశారా, బెదిరించారా? నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాదేది లంచానికి అనర్హం. మనం చాలా టైమ్స్ ఈ మాటకి అర్థం, పరమార్థం, నిదర్శనాలు, ఉదాహరణలు ఎన్నో చూస్తూ ఉంటాం. అట్లాంటిదే మళ్ళీ ఒకటి రిపీట్ అయింది. మన దగ్గర కాదు, కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న సిటీగా పేరు ఉన్న బెంగళూరులో. విషయంలోకి వెళ్తే, బెంగళూరుకి చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL రిటైర్డ్ అధికారి, 64 ఇయర్స్, అతని పేరు శివకుమార్. బెంగళూరు న్యూస్ పేపర్స్ లో ఇది ఒక ప్రధానమైన వార్త. ఇప్పుడు ఇతని 64 ఇయర్స్ శివకుమార్ గారి కుమార్తె, ఆ అమ్మాయి పేరు అక్షయ శివకుమార్, 34 ఏళ్ల వయసు, చాలా పెద్ద చదువులు చదువుకుంది. IIT మద్రాస్ అండ్ IIM అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్, గొప్ప చదువు చదువుకుంది. ఈ అక్షయ సెప్టెంబర్ 18, 2025, 1 మంత్ బ్యాక్ ఆ అమ్మాయి బ్రెయిన్లో రక్తస్రావం కారణంగా ఆ అమ్మాయి చనిపోయింది. 34 ఏళ్ళు తనకి. అయితే అంతకుముందు వాళ్ళ నాన్న ఎవరైతే శివకుమార్ ఉన్నారో అతను ముంబైలో ఉండేవాడు. ఈ అమ్మాయి చదువుకుంటున్నది మాత్రం బెంగళూరులో. సో ఆ అమ్మాయి మెదడు రక్తస్రావం కారణంగా చనిపోయింది. వెంటనే ఎవరైతే ముంబైలో ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బెంగళూరుకి రావాల్సి వచ్చింది. బెంగళూరుకి వచ్చారు. అయితే ఆ అమ్మాయి దహన సంస్కారాలకు సంబంధించి అడుగడుగున లంచం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితిని, తను ఎన్ని చోట్ల లంచం ఇవ్వాల్సి వచ్చింది, ఎంతెంత ఇవ్వాల్సి వచ్చింది, ఎన్ని చోట్ల కూతురు చనిపోయి ఎంతో బాధలో ఉన్న అతను ఈ ప్రోగ్రాం మొత్తంలో ఎన్ని చోట్ల ఇంకా బాధపడాల్సి వచ్చింది అనేది ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్లో భావోద్వేగపూరితమైన ఒక లేఖ, ఒక నోట్ రాశారు. ఆ నోట్ మనం చూద్దాం. సుదీర్ఘమైన నోట్ ఇది. ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ వెన్ వన్ లూజెస్ దేర్ డియర్ వన్. కుమార్తె చనిపోయినప్పుడు తను సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా, ఇన్ని పాయింట్స్ పరంగా ఇంత పెద్ద నోట్ రాశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ నోట్ రాసి ఈ లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్ వేదికగా పోస్ట్ చేసిన 2 గంటల్లోపే ఆ నోట్ని ఆయన డిలీట్ చేశారు. సో ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అవుతున్నది బెంగళూరులో. గోల్డ్మన్ సాక్స్ లో 8 సంవత్సరాలు సహా 11 సంవత్సరాలు పనిచేసింది అక్షయ. చనిపోయిన అమ్మాయి సెప్టెంబర్ 18న చనిపోయింది. అయితే తన పోస్ట్ ని తొలగించిన తర్వాత, శివకుమార్ ఏదైతే ఈ పోస్ట్ ఉందో తొలగించిన తర్వాత అక్కడ ఒక రాజకీయ దుమారమే రేగుతోందని చెప్పాలి. అక్కడ ముఖ్యంగా మొదట చెప్పుకోవాల్సింది రవాణా శాఖ మంత్రి. అతను ఏమని అంటున్నాడంటే, శివకుమార్ ఇట్లా సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసే బదులు సంబంధిత అధికారులకి, పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు కదా అని. ట్విస్ట్ ఏంటంటే, ఈ పాయింట్స్లో డెత్ సర్టిఫికెట్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళకి, అంబులెన్స్ డ్రైవర్కి డెత్ సర్టిఫికెట్ కోసం నిజానికి అక్కడ కుల సర్వే జరుగుతోంది. ఆ సర్వే నేపథ్యంలో అధికారులు సరైన టైంకి లేరు. 5-6 రోజులు తిరగాల్సి వచ్చింది. లాస్ట్కి BBMP కార్యాలయం ఎంత లంచం అడుగుతున్నాడో కూడా డీటెయిల్గా ఇందులో వివరించి, పోలీసులు FIRకి ఎంత డిమాండ్ చేసినారు, అంబులెన్స్ డ్రైవర్ ఎంత డిమాండ్ చేసిండ్రు, డెత్ సర్టిఫికెట్ తనకి ఇవ్వడానికి ఎంత డిమాండ్ చేసిండ్రు, డీటెయిల్గా ఇంత పోస్ట్ చేసి అతను వెంటనే 2 గంటల్లో డిలీట్ చేశారని చెప్పాం కదా. దీని మీద అక్కడి రవాణా శాఖ మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అక్కడి రవాణా శాఖ మంత్రి ఇతను రామలింగారెడ్డి సోషల్ మీడియాలో శివకుమార్ పెట్టిన పోస్ట్ను చూసి రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఏమంటున్నారంటే, ఆయన ఒక కంపెనీకి CFO, ఎవరైతే శివకుమార్ ఉన్నారో ఆయన సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయడం నేర్చుకోవాలి, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ లేదా బృహత్ బెంగళూరు మహానగర పాలికేలో ఫిర్యాదు చేయొచ్చు. ఆరోపణలు ప్రబలంగా ఉన్న అవినీతిని సూచిస్తున్నాయని వస్తున్న ఆరోపణలపై ఈ రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఉదాహరణకు మరణ ధృవీకరణ పత్రం కోసం గాని అంబులెన్సులు నడుపుతున్న వ్యక్తులు గాని లంచాలు తీసుకుంటారని నేను అనుకోను. వారు ఛార్జీలు తీసుకుని ఉండవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శివకుమార్ ట్వీట్లో సంఘటనకు సంబంధించి చెప్తూ,
బెల్లందూర్ పోలీస్ స్టేషన్కి చెందిన ఒక పిఎస్ఐ, ఒక పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కూడా లంచం డిమాండ్ చేశారు అని క్లియర్గా రాశారు. ఆ లంచం ఎంత ఇచ్చారు కూడా రాశారు. వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇన్ కనెక్షన్ విత్ ద ఇన్సిడెంట్ మెన్షన్డ్ ఇన్ శివకుమార్స్ ట్వీట్, 1 PSI and 1 police constable of బెల్లందూర్ పోలీస్ స్టేషన్ హ్యావ్ బీన్ ఇమ్మీడియట్లీ సస్పెండెడ్. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినట్లు ఒక పోస్ట్ కూడా ఇది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి దెప్పి పొడుపు మాటలా, కావాలని మాట్లాడుతున్నారా, అసలు ఇదంతా తెలుసుకొని చదివి చెప్తున్నారా, నేర్చుకోవాలి అనే మాట మరి చదవకుండానే అంటున్నారా పక్కన పెడితే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్ణాటకలో మాలవిక అవినాష్ శివకుమార్ పట్ల ఆమె సానుభూతిని వ్యక్తం చేస్తూ, అలాగే తన కుమార్తెను పోగొట్టుకున్న ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా ఈ స్థాయి ఉదాసీనత ఎదుర్కోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నా అని ఆమె ట్వీట్ చేస్తూ, ఆమె కూడా ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఏం రాశారంటే, కుమార్తెను కోల్పోయినందుకు వ్యక్తిగతంగా చాలా బాధిస్తోంది. ప్రభుత్వం నుంచి ఉదాసీనతను కూడా ఎదుర్కోవాల్సి వచ్చినందుకు, దుఃఖంలో ఉన్న ఆ తండ్రికి ఇట్లాంటి పరీక్ష ఎదురైనందుకు, ముఖ్యంగా ఆ తర్వాత అతను ఆ పోస్ట్ కూడా ఎందుకు డిలీట్ చేశారు అనే దాని మీద అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఇంకా ఆమె తన పోస్ట్లో పట్టణ అభివృద్ధి మరియు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందుకు వచ్చి ఫస్ట్ ఏం జరిగిందో వివరించాలి. ఎందుకు సార్, ఎందుకు ఈ ఉదాసీనత? బెంగళూరు పౌరుడు తనకు కలిగిన విధంగా, తనకు బాధించిన విధంగా ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత అన్నింటికంటే దారుణం ఆ పోస్టుని తొలగించటం ఎందుకు జరిగింది? తొలగించమని అతన్ని ఎవరు బెదిరించారు? దానిని తొలగించమని బలవంతం చేసింది ఎవరు? అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనికి ఆన్సర్ చెప్పాలి అని చెప్పిండు. అంటే దీని వెనక ఎవరో పెద్ద వ్యక్తులు ఉంటే తప్ప శివకుమార్ ఆ పోస్టు డిలీట్ చేసి ఉండరు అని ఆమె గట్టి నమ్మకం. సో ఆమె పోస్ట్ ఇట్లా ఉంది. సో ఏదేమైనా లంచాలకు అతీతం ఏ రాష్ట్రం కాదు, కానీ బెంగళూరు లాంటి ఒక మంచి ఇంప్రూవ్ అవుతున్న సిటీలో కూడా ఈ స్థాయి వ్యక్తి లంచాలని ఎట్లా ఎదుర్కోవాల్సి వచ్చింది. శివకుమార్ తన పోస్ట్లో లాస్ట్ ఇందాక నేను చెప్పిన అన్ని పాయింట్స్ చెప్తూ, వండరింగ్ వాట్ విల్ పూర్ డూ, నేనైతే పెట్టుకోగలిగిన, ఓకే నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని, పెట్టుకోగలిగిన అన్ని చోట్ల కూడా లంచాలు పెట్టుకోగలిగిన, కానీ పూర్ పీపుల్, పేదవాళ్ళు ఏం చేయగలరు, ఎట్లా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పేదవాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు డబ్బులు అనేది మాత్రం తాను విచారం వ్యక్తం చేస్తూ ఒక 3 క్వశ్చన్ మార్క్స్ తోటి ఈ నోట్ని ఎండ్ చేసినారు. సో ఇది ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ పోస్ట్ పెట్టడం, 2 గంటల్లో తొలగించడం ఏదైతే ఉందో అక్కడ ఒక హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ అయింది బెంగళూరులో. చూడాలి మరి పోస్టు నిజంగా డిలీట్ చేపించింది ఎవరు, బలవంతం చేశారా, బెదిరించారా? దీనికి మాత్రం, ఈ క్వశ్చన్స్కి మాత్రం శివకుమార్ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు అని ఎవరైతే అక్కడి బీజేపీ ఉపాధ్యక్షురాలు మాలవిక గారు అడిగినట్లు ఆ ఆన్సర్ మాత్రం బయటికి వచ్చినప్పుడే మనకు నిజాలు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇది తెలిసిన తర్వాత కూడా రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆ మాటలు ఎట్లా అన్నారో అసలు అర్థం కాని పరిస్థితి. నిజానికి అక్కడి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలవిక గారు అన్నట్లు అతను పోస్ట్ ఎందుకు చేశారు, 2 గంటల్లో ఎందుకు డిలీట్ చేశారు, ఎవరు బెదిరించారు, ఎవరు బలవంతం చేశారు అనే క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ కాలమే చెప్తుంది. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ ఫోకస్. దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.